లక్కసముద్రం మాజీ సర్పంచ్ తులసమ్మ గారి కుమారుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా కానీ, కొన్ని వార్తాపత్రికల్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ కొన్ని భూ ఆరోపణలు మా మీద రావడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే పట్నం రెవెన్యూ పంచాయతీలోని 1052, 1053 సర్వే నెంబర్లో మా భార్య గారైనటువంటి చందన గారి పేరు మీద 2026 సంవత్సరం జనవరి 24వ తేదీన కదిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మేము ఈశ్వరెడ్డి అలాగే కాంతమ్మ పేరున్నటువంటి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈసీఆర్హెచ్ ప్రకారం అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని వార్తాపత్రికల్లో దానిని వక్రీకరించి భూ కబ్జా అని, తర్వాత భూమి కొట్టేసినాడని చెప్పేసి, అలాగే తర్వాత భూమి 4 కోట్ల భూమి అని రైతులకు తెలియకుండా కొన్నారని చెప్పేసి, అలాగే వివిధ రకాల పదాలు వక్రీకరించి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని, తర్వాత భూమిని ఇలా చేయడం జరిగిందనమాట. కాకపోతే ఫోర్జరీ చేసినారని చెప్పడం జరిగింది. నేను మీ మీడియా ముఖంగా చెప్పడం ఏమంటే, ఫోర్జరీ చేయడానికి పట్టా భూములకు ఎలాంటి ఆస్కారం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. మాకు ఎవరైతే ఈశ్వరెడ్డి, కాంతమ్మ అనే 2 వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మాకు రిజిస్టర్ చేసినారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా రిజిస్టర్ చేయించలేదన్నమాట, సంతకాలు చేయించలేదు. ఎవరైతే హక్కుగా కలరో ఈశ్వరెడ్డి అలాగే కాంతమ్మ 2 మాత్రమే తంబేసి వాళ్ళ హక్కును మాత్రమే మాకు రాపించడం జరిగింది. దీనిలో ఎటువంటి ఫోర్జరీలు కానీ, ఎటువంటి దొంగ సంతకాలు కానీ తీసుకోలేదు. ఎవరైతే మీడియా ముందుకు వచ్చి 3 రోజుల క్రితం మా దగ్గర సంతకాలు తీసుకోలేదని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సంతకాలు తీసుకోలేదంటే దానికి ఏం ఫోర్జరీ జరిగినట్లు కాదు, కబ్జా చేసినట్లు కాదు. పట్టా భూమిని ఎవరైనా వీళ్ళిద్దరూ చెప్పారు, ఇంతవరకు ఇష్టపూర్వకంగానే అమ్మినామన్నారు. మేము ఇష్టపూర్వకంగా అమ్మినారు కాబట్టి మేము కొనుగోలు చేసినాము, డబ్బు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఏదైతే ఈ వ్యక్తులు ఉన్నారో 3 కూడా అన్నదమ్ములు, మిగతా వాళ్ళు కూడా వచ్చి మాకు భాగాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళ భాగాలు అనేటివి ఇదివరకే, వాళ్ళ హక్కులు అనేటివి 2022వ సంవత్సరంలోనే వాళ్ళకు మొత్తం 20 ఎకరాల భూమి కలదనమాట. 5 మంది షేర్లు అంటే ఒక్కొక్కరికి 4 ఎకరాల భూమి వస్తుంది. అందులో వీళ్ళిద్దరి వాటా 8 ఎకరాలు వస్తుంది. కాబట్టి మేము కొనేది 3 ఎకరాల 15 సెంట్లు అంటే వాళ్ళకు రావాల్సిన హక్కు కంటే లోబడి కొనడం జరిగింది. కాకపోతే ఎవరైతే శివారెడ్డి అనే వ్యక్తి ఉన్నారో 2022వ సంవత్సరంలోనే విక్రయ దస్తావేజు, ఇది విక్రయం అన్నమాట. వాళ్ళు మొత్తము ఏదైతే భూమి ఉందో 5 ఎకరాల టోటల్గా మొత్తం 5 ఎకరాల 34 సెంట్లు అంటే వాళ్ళకు హక్కుగా కలిగినటువంటి 4 ఎకరాల కంటే ఎకరా 34 సెంట్లు ఎక్కువగా అమ్ముకోవడం జరిగిందనమాట. అమ్ముకోవడం జరిగి అప్పుడు కూడా ఎవరు కానీ సంతకాలు పెట్టలేదు. వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరు, మిగతా 4 కేవలం వాళ్ళ అన్నదమ్ములు ఒకరైనటువంటి బి రవీందర్ రెడ్డి ఒకరు మాత్రమే సాక్షి సంతకానికి వేసినారనమాట. నిన్న వీళ్ళిద్దరూ మాతో కుమ్మక్కయ్యి చేసినారని చెప్తున్నారు. కాకపోతే కుమ్మక్కయ్యేది వాళ్ళిద్దరూ. ఇది 2020 సంవత్సరానికి ముందే జరిగిన రిజిస్ట్రేషన్ అనమాట. ఇంకొక వ్యక్తి కూడా రవీందర్ రెడ్డి కూడా వాళ్ళ కూతుర్లు 2 అయితే 2కి కూడా రిజిస్టర్ వీలునామా అనేది ఆయనకు కూడా 5 ఎకరాల 39 సెంట్లు ఆల్రెడీగా వీలునామా రాయడం జరిగింది. వీలునామా అనేది మనకు ఈసీలో రాదు కాబట్టి మేము చూపించలేకపోతాం. ఆల్రెడీ వీలునామా కూడా రాయడం జరిగింది. కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళు విడుదల చేసినారు, మేము భూమి కొనుగోలు చేసినాం. కాబట్టి మేము వీళ్ళకు రాబడిన హక్కు కంటే ఎక్కువ కొనలేదు, మాకు అవసరం కూడా లేదు. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి 28 సంవత్సరాలకే మా తల్లిగారైన తులసమ్మ గారిని ఆ రోజు సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. మా కుటుంబం అనేది మేము పెళ్లి చేసుకున్న మా మామగారు కూడా ఎక్స్ సర్పంచ్గా సేవలు అందించడం జరిగింది. అలాగే మా కో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఒక
మన సమాజంలో ఒక ఉన్నతమైన ఫ్యామిలీలుగా ఇది చేస్తున్నాం. ఇది కేవలం రాజకీయ కుట్ర. కొంతమంది రాజకీయ నాయకులు మా మీద బురద చల్లాలనే ఉద్దేశంతో పచ్చ నేత అని, టీడీపీ నేత అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని గ్రహించమని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది పూర్తిగా పట్టా భూమి, ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వ భూములు కానీ, పట్టా భూములు ఇలా గాయాలు కానీ, అసైన్డ్ భూములు కానీ మా కుటుంబానికి కానీ ఇంతవరకు ఒక సెంటు భూమి కూడా అలాంటి భూమి లేదు. ఏదైతే మా భూములు ఉన్నాయో మా భూములన్నీ కూడా పక్కా రిజిస్టర్డ్ భూములే. మాకు అన్నీ కూడా రోడ్లకు ఉన్న భూములే. ఆల్రెడీ ఈ భూములు కాకుండా మిగతా భూములు కూడా వాల్యూ అయిన భూములే ఉన్నాయి. మాకు వీళ్ళ దగ్గర నుంచి మేము ఏదో కొట్టేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆల్రెడీగా వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 13 సంవత్సరాలు వివిధ మంచి కంపెనీల్లో పనిచేసి, వివిధ హోదాల్లో పనిచేసి లక్షలు సంపాదించుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా మేము ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు కొనుగోలు చేస్తున్నాం తప్ప మేము అక్రమంగా కానీ ఎటువంటి అన్యాక్రాంతమైన భూములు కానీ కొనుగోలు చేయలేదని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇవన్నీ రాజకీయ వార్తలుగా పరిగణించి ఏవైతే జ్యుడిషియల్ వ్యవస్థ ఉందో ఈ మిగతా ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించవచ్చు, ఎవరైనా ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా ఏవైతే కోర్టు నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం అన్నమాట. కాకపోతే కొన్ని వార్తలు పత్రికల్లో కూడా వచ్చినవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వేసింటే కూడా బాగుండేది. ఎందుకంటే మేము 10 మందిలో తిరిగేటోళ్ళము. సుదర్శన్ రెడ్డి అంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఒక క్యాపబిలిటీ ఉంది, 10 మందిలో తిరుగుతారు. మా క్యారెక్టర్ని మీరు ఇది చేయకోకుండా ఒకసారి మమ్మల్ని కూడా సంప్రదించి వార్తలు రాసింటే మేము కూడా మా వివరణ అనేది ముందుగానే ఇచ్చిండే వాళ్ళమని తెలియజేస్తున్నాము. దయచేసి ప్రజలు కానీ దీనికి ఈ పార్టీకి ఎటువంటి ఇది లేదు. కాకపోతే టీడీపీ నేత అని చెప్తున్నారు. టీడీపీ నేత అనేది వాస్తవమే, కానీ భూములు కొనుగోలు చేయకూడదు అనేది ఎక్కడా కూడా లేదు. పార్టీకి ప్రైవేట్ భూములు కొనుక్కోవడానికి ఎటువంటి సంబంధం కూడా లేదని మరొకసారి మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. మేము ఓన్లీ సబ్సిక్వెంట్ పర్చేజర్ మాత్రమే. వీళ్ళు ఇష్టపూర్వకంగా మాకు అమ్మకం చేసినారు కాబట్టి మేము కొనుగోలు చేసినాము. వాళ్ళు ఇష్టం లేనిది మేము కొనుగోలు చేయలేదు. వీళ్ళిద్దరూ వచ్చి మాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వచ్చి ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిన చలానా ఉంటుందో ఆ చలానా మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా పే చేసిన తర్వాతనే రిజిస్ట్రార్లో సబ్ రిజిస్టర్ ఆఫీసుగా సబ్ రిజిస్టర్ గారు మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంతేగాని ఇక్కడ అధికారులతో పొరపాటు లేదు, ఇంకొకరి పొరపాటు లేదు. ఎవరైతే చట్టపరంగా ఇప్పుడు 1B క్రైటీరియా 1Bలో ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళ హక్కుదారుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు సబ్ రిజిస్టర్ వారికి ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్ అని కొన్ని పత్రికలు రాయడము, కొంతమంది CPM నాయకులు ఇక్కడ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇక్కడ అక్రమం ఏం లేదు, ఇది సక్రమమైన రిజిస్ట్రేషనే. మేము ఎటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు భవిష్యత్తులో కానీ ముందు కానీ చేయలేదు, చేయబోము కూడా. మేము 10 మందికి ఆదర్శంగా ఉండే నాయకులం కాబట్టి మీరు ఎక్కడైనా కూడా ఇంతకుముందు మా పంచాయతీల్లో కానీ ప్రజల్లో కానీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా నడింపల్లిలో కాలసముద్రంలో ఉండే పబ్లిక్ని మీరు మీడియా వారు పరీక్షించినప్పుడు పబ్లిక్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో, వీళ్ళు ఎటువంటి వాళ్ళకు తమ్ములకు న్యాయం చేసేవాళ్ళ అన్యాయం చేసేవాళ్ళ, వాళ్ళకి ఇంతకుముందు ఏం జరిగినారు అనే వాస్తవాలు కూడా 21లో ఈశ్వరెడ్డి తమ్ముళ్ళు అమ్మినారు కదా, వాళ్ళు ఎవరికి అమ్మినారు? వాళ్ళ బంధువులకి అమ్ముకున్నారు. వాళ్ళ బంధువులకి అమ్ముకున్నారు. ఈశ్వరెడ్డి తమ్ముళ్ళు శివారెడ్డికి ఆల్రెడీగా పిల్లలు లేరు, రవీంద్ర రెడ్డికి 2 కూతుర్లు. మా భూమి మేము చనిపోయిన తర్వాత పొరపాటున ఈశ్వరెడ్డి కొడుకు ఏమన్నా సంక్రమిస్తుందనే దాంతో వాళ్ళు చేసినారు. వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మిన భాగంలో కూడా వీళ్ళిద్దరికి ఇంకా భాగాలు రావాలా, షేర్లు రావాలా. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దాంట్లో భాగం ఉందని ఎందుకు వస్తున్నారు? అదే వీరు ఏదైతే ఉందో వీళ్ళకు జ్యేష్ఠ భాగంగా ఉన్నది. మరి ఎందుకు వాళ్ళు అమ్ముకునేప్పుడు భూములు రేట్లు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రేట్లు కొంచెం పెరగడం వల్ల వాళ్ళు మాకు కూడా కావాలని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, అది అన్నదమ్ముల సమస్య. వాళ్ళు ఇప్పుడు ఈశ్వరెడ్డికి కాంతమ్మకు రావాల్సిన భాగం మీరు తీసుకున్నాం. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాల 15 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి చేసి ఖచ్చితంగా అన్నదమ్ములకు న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. వీళ్ళని కావాలంటే అడిగితే కూడా వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ వీళ్ళు న్యాయంగా చేయాలని చెప్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళు వీళ్ళని సంప్రదించలేదు. కాకపోతే వీళ్ళను ఇంట్లోకి పోయి హరాస్ చేయడము, బయట పబ్లిక్లో ఎట్లా అంటే అట్లా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి చెప్పి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇలేదని చెప్పి చెప్తున్నారు. 10 లక్షలు అనేది వాళ్ళకు సమస్య. అది వాళ్ళు ఇస్తామని ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నారు. 10 లక్షలు ఇస్తారో 5 లక్షలు ఇచ్చుకుంటారో వాళ్ళది. మేము ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాము. ఆ డబ్బులు వాళ్ళు పోయి అడిగితే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇచ్చేదానికి.
ఏమ్మా మీరు రెడీగా ఉన్నారు కదా ఇచ్చేది? వాళ్ళకే వీళ్ళు అనుకున్నాం, వాళ్ళన్నీ ఇట్లా చేస్తుండారు, ఎట్లా ఇచ్చేది ఇంకా వాళ్ళన్నీ ఇట్లా అడ్డం తిరిగి మాట్లాడుతుండారు అన్ని. ఈవెన్ వాళ్ళు అమ్ముకున్నా కూడా వీళ్ళకి వచ్చే హక్కులో తీసుకున్న డబ్బుల్లో ఇవ్వడానికి ఈరోజు కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు వీళ్ళని ఇప్పుడు అప్రోచ్ ఈ కాకుండా 19 ఎకరాల అనే ల్యాండ్ అనేది 1050 సర్వే నెంబర్లో కోర్టులో ఉందా మొత్తం టోటల్గా? లేదు, ఇది 1052, 53ది మాకు రిజిస్టర్ అయిన తర్వాత ఇంతకుముందు పక్కన సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళు హైకోర్టులో రిట్ చేసినారు. అక్కడ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి, మేము కౌంటర్లు ఫైల్ చేసినాము. అది జరుగుతుంది, సివిల్ కోర్టులో జరుగుతుంది. ఒకవేళ మాకు ఎటువంటి అనుకూలమైన నిర్ణయం మీరు ఈశ్వరెడ్డికి కాంతమ్మకు రావాల్సిన భాగం మీరు కొనుగోలు చేశారు? కొనుగోలు చేశాం అంతే. మాకేమి వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు 8 ఎకరాలు వస్తుంది మామూలుగా మనకు క్యాల్కులేషన్ చేస్తే, ఒకవేళ వాళ్ళకు రాదు అంత రాదు అని ఇచ్చేసినా కూడా మేము మా హక్కును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఓకే.